మనకు మన పితరులకు నీతి కార్యములు చేసిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 12 అధ్యాయం 6 నుంచి 13 వరకు. మరియు సమూయేలు జనులతో ఇట్లన్నీ మోషేను అహరోను నిర్ణయించి, మీ పితరులను ఐగుప్తులో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యమును బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా, ఆయన మోషే అహరోనును పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని ఆసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికిని, ఫిలిప్పీల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా, వారు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అస్తారోతు దేవతలను పూజించినందున పాపం చేసితిమి. మా శత్రువుల చేతిలో నువ్వు మమ్ము విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా యెరుబ్బయలును, బేదాను, యెఫ్తాను, సమూయేలును పంపి, నలుదిశలా మీ శత్రువుల చేతిలో మిమ్మల్ని విడిపించినందున మీరు నిబ్బరముగా కాపురం చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నాను, ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవలనని మీరు నాతో చెప్పుతారు. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకునిన రాజు ఇతడే, యెహోవా ఇతన్ని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన్ని సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక, మీరు మిమ్మల్ని రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన మీకు క్షేమం కలుగును. 14 వరకు చదివాను. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఒకసారి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ యాకోబు ఐగుప్తుకి వెళ్ళాడు, వాళ్ళు లెక్కలేనంత జనం అయిపోయారు ఐగుప్తులో. అక్కడ వెట్టి సాకరీలు చేయించుకుంటున్నాడు ఐగుప్తు రాజు ఇశ్రాయేలీలతో. వాళ్ళు బాధలు పడలేక దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు మోషే అహరోనును పంపి వాళ్ళని విడిపించి తీసుకొచ్చి, ఇదిగో ఇప్పుడు మీరున్నారే ఈ స్థలంలో ఆయన మిమ్మల్ని నివసింపజేసినప్పుడు మీరు మళ్ళీ దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు ఆయన సిసెరా చేతికి, మోయాబు రాజు చేతికి, ఫిలిప్పీల చేతికి మిమ్మల్ని అప్పగించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు. మళ్ళీ అప్పుడు ఆ బాధలు పడలేక మళ్ళీ మీరు దేవునికి మొరపెట్టినప్పుడు, బయలుదేవతలు అస్తారోతు దేవతలను ఆరాధించాం ప్రభా, నిన్ను వదిలేసి మేము నిన్నే సేవిస్తాం, వాటిని వదిలేస్తామని మీరు మొరపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ మీ దగ్గరికి యెఫ్తాను, సమూయేలుని, యెరుబ్బయలుని, బేదాన్ని ఇలాంటి న్యాయాధిపతులను పంపి మళ్ళీ ఆ శత్రువుల చేతుల్లోంచి దేవుడు మిమ్మల్ని విడిపించారు. అయినా కూడా నాహాష్ అనే అతను మీ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఇంకా దేవుడే మీకు రాజుగా ఉన్నా దేవుడు కాదు మాకు ఇంకో రాజు కావాలన్నప్పుడు, ఇదిగో మీరు ఏర్పాటు చేసుకున్న రాజు అని సౌలుని చూపించి సమూయేలు చెప్తున్నాడు అనమాట. కనుక దేవుని భయభక్తులు కలిగి ఉండండి అంటున్నాడు.